నమస్కారం. ఇప్పుడు నేను ఈ వీడియోలో మన మీ24 న్యూస్ 2025 క్యాలెండర్స్ గురించి పూర్తి వివరాలు తెలియజేయబోతున్నాను. మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనంటే, రిపోర్టర్స్‌కి ఫైనాన్షియల్‌గా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మీ పేరు మరియు ఫోటో క్యాలెండర్‌లో ఉంటుంది కాబట్టి మీకు మంచి గుర్తింపు వస్తుంది 1 ఇయర్ పాటు. అలాగే మన కంపెనీకి బ్రాండింగ్‌కి మరి ప్రమోషన్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. కంపెనీకి కూడా ఫైనాన్షియల్‌గా ఉపయోగపడుతుంది. అలాగే లోకల్‌లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి మరియు పొలిటీషియన్స్‌కి వాళ్ళ యొక్క ప్రమోషన్స్‌కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, మనం ఈ క్యాలెండర్స్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నామనంటే, ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్సు, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్, హోటల్స్, టెంపుల్స్, చర్చిలు, ఇంకా ప్రజలు ఎక్కువగా ఎక్కడికైతే వచ్చి విజిట్ చేసే ప్లేసెస్ ఉంటాయో అన్ని ప్లేసెస్‌లో మనం ఈ క్యాలెండర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో, మెయిన్ క్వెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు అడిగేది, మనం ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ కలెక్ట్ చేయాలనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సో, ఇది 2 రకాలుగా చూసుకుంటే, ఒకటి వ్యక్తిగతంగా ఒక పర్సన్ రిలేటెడ్ చూసుకుంటే మనకి రాజకీయ నాయకులు మెయిన్‌గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల కన్వీనర్లు కానీ, సర్పంచ్‌లు కానీ వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసము న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తాయి. న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ, దీపావళి, దసరా ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు విష్ చేస్తూ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. అదొకటి. ఓకేనా. సో, ఇంకా ఒక ఎమ్మెల్యే గారి బర్త్‌డే ఉంటే కింద ఉన్నటువంటి మండల కన్వీనర్లు కానీ, సర్పంచులు కానీ వీళ్ళు వాళ్ళని విష్ చేస్తూ బర్త్‌డేస్ కానీ, యానివర్సరీకి విష్ చేస్తూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా వ్యక్తిగతంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మరియు బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి లోకల్‌లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, జ్యువెలరీ షాప్స్ కానీ ఇలాగ పెద్ద పెద్ద షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోషన్స్ కోసం మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. సో, ఇవి 2 కేటగిరీలుగా చూసుకొని మీరు లోకల్‌లో అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, నాకన్నా ఎక్కువ మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది ఈ విషయంలో. మీరు ఆల్రెడీ గ్రౌండ్‌లో ఉన్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్స్‌కి ఎవరిస్తారు ఏంటి, మీ లోకల్‌లో ఎవరు ఇవ్వగలరు ఏంటనేది మీకు పూర్తి వివరాలు మీకు తెలిసే ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టర్స్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది. సో, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు 12 మంత్స్‌లో అంటే మనకున్నటువంటి 12 మంత్స్‌లో మీ పేరు మరియు ఫోటో కూడా పైన టాప్‌లో మీకు మీ పేరు, ఫోటో కూడా యాడ్ చేయబడుతుంది. సో, దాని ద్వారా మీకు లోకల్‌లో మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. సో, ఫైనాన్షియల్‌గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే మీకు అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 లేదా 1500 వరకు క్యాలెండర్స్ మీ మండలానికి ప్రింట్ చేయగలిగితే దాని కాస్ట్ ఒక 40,000 కానీ 50,000 అలా అప్రాక్సిమేట్లీ అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మీరు 1,00,000 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తే మీకు 25,000 రూపీస్ మాత్రమే వస్తుంది 50%లో. లేదు 2,00,000 కలెక్ట్ చేస్తే 75,000 వరకు వస్తుంది. లేదు 3,00,000 కలెక్ట్ చేస్తే 1,25,000 వరకు మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5,00,000 అలా కలెక్ట్ చేస్తే మోర్ దాన్ 2,00,000 మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అమౌంట్ ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత ఎక్కువ మీకు ఫైనాన్షియల్‌గా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో, మీరు ఖచ్చితంగా కూడా మినిమమ్ 3,00,000 కలెక్ట్ చేసే ఆప్షన్ అయితే మన దాంట్లో ఉంది. సో, అది ఎలాగనేది నేను తర్వాత డాష్‌బోర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డాష్‌బోర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఒక టార్గెట్ పెట్టుకోండి. మినిమమ్ 3,00,000 లేకుంటే 4,00,000 లేదా 2,00,000 అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. సో, దాన్ని బట్టి మీరు ఎంత ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ప్రింటింగ్ కాస్ట్ అనేది సేము. ఓకేనా. మనం ఒక 1000 లేదా 1,500 ప్రింట్ చేయాలనుకున్నప్పుడు దాని ప్రైస్ అనేది సేము. సో, మనం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేస్తే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, మీరు 1,00,000 కలెక్ట్ చేసినప్పుడు 50,000 మనకి ఖర్చులకే పోయినా సరే మనకు మిగిలేది తక్కువ ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ డెమో ఇస్తాను. డెమోలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, డెమోలో ఒకసారి డెమో ఓపెన్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే యాక్టివ్‌గా ఉండి ఐడీ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఈ లాగిన్ అనేది వర్క్ అవుతుంది. సో, లాగిన్ పాస్వర్డ్ అనేది తర్వాత చెప్తాను.
ఓకేనా. సో ఇలా లాగిన్ అవ్వంగానే క్యాలెండర్ అడ్మిన్ లాగిన్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇనిషియల్గా. సో లాగిన్ అవ్వగానే ఇనిషియల్గా స్టాటిస్టిక్స్ పేజ్ ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ పేజ్లో ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎన్ని అప్లోడ్ చేశారు యాడ్స్, ఎంత అమౌంట్కి యాడ్ చేశారు, సో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని మీరు కంప్లీట్ చేశారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒక యాడ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ యాడ్ న్యూ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక క్యాలెండర్ వ్యూ అనేది కనపడుతుంది. ఇక్కడ లైక్ ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ మీకు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ ఆప్షన్ లైక్ ఇలాగా డీటెయిల్స్ అని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతుంది. సో లైక్ ఎవరైతే యాడ్ ఇచ్చే ఓనర్ ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనము ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, అడ్రస్, ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ ఫోటో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ లైక్ మండల్ లెవెలే అవైలబుల్గా ఉంటుంది. నేను అడ్మిన్ కాబట్టి నాకు లైక్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మండల్ లెవెల్ మాత్రం అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అది సింగిల్ మంత్కా, ఓన్లీ జనవరికేనా లేదా ఫిబ్రవరికా, లేదంటే లైక్ ఒక సింగిల్ మంత్కి అయితే లైక్ జనవరి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాము. లేదు అన్ని మంత్స్కి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లైక్ ఎవరైతే మనకి అన్ని మంత్స్కి ఇస్తారో వాళ్ళకి ఒక 2 months డిస్కౌంట్ అనేది ఇద్దాము, ఓకేనా. సో అదొకటి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత అది మీకు మై అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్తుంది అది, ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రైజెస్ లైక్ సో ఈ ఈ లైక్ టాప్లో ఉన్నవి 2000, లైక్ ఇక్కడ సైడ్ ఉన్న 4000, కింద ఉన్నటువంటివి 3000 ఇలా ఉంటవి. సో ఇదేంటంటే మినిమం అమౌంట్. సో మీరు ఇంతకన్నా ఎక్కువ కూడా యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. సో మినిమం అమౌంట్ మీరు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ అమౌంట్ కలెక్టెడ్ వచ్చేసరికి మీ మినిమం అమౌంట్ కన్నా ఎక్కువ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీకు మొత్తం ఇక్కడ 8 యాడ్స్ ఉన్నాయి కదా, 8లో ఇనిషియల్గా 4 మాత్రమే ఎనేబుల్ అయి ఉంటాయి. మిగిలిన రిజర్వ్ చేసి ఉంటాయి. లైక్ స్టేట్ లెవెల్కి, డిస్ట్రిక్ట్ లెవెల్కి కొన్ని రిజర్వ్ చేసి ఉంటాయి. సో మిగిలిన 4 మాత్రమే ప్రజెంట్ ఎనేబుల్ అయి ఉంటాయి. ఒకవేళ అందరూ లైక్ ఆ 4 కంప్లీట్ అయిపోయి నాకు ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కావాలి అని అంటే నెక్స్ట్ ఇంకొక యాడ్ కూడా 5th కూడా రిలీజ్ చేస్తాము, ఓకేనా. సో ప్రెజెంట్ అయితే లైక్ ఇక్కడ రిజర్వ్డ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ రిజర్వ్డ్ ఓన్లీ 4 మాత్రమే. ఈ 2లో ఒక 2 ఎనేబుల్ అయి ఉంటాయి, ఈ 2లో ఒక 2 ఎనేబుల్ అయి ఉంటాయి, ఈ 3లో ఒక 2 ఎనేబుల్ అయి ఉంటాయి. టోటల్ 4 మండల్ లెవెల్కి ఎనేబుల్ అయి ఉంటాయి. సో మీరు ఈ 4 కంప్లీట్ చేస్తే ఈ మంత్ ఎండ్ లోపు, నవంబర్ మంత్ ఎండ్ లోపు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మిగిలినవి కూడా ఎనేబుల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇనిషియల్గా ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు ఫోటో మ్యాండేటరీ అనేది కాదు, ఓకేనా. ఫస్ట్ మీరు ఏంటంటే రిజర్వ్ చేసుకోవాలి. లైక్ అంటే మీరు కూడా లైక్ ఒక పొలిటీషియన్స్తో కానీ ఒక షాప్ ఓనర్తో కానీ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే ఫస్ట్ రిజర్వ్ చేసుకోండి. సో దట్ లైక్ ఒక ఐడియా వస్తుంది, ఇన్ని కంప్లీట్ అయ్యి ఇన్ని పెండింగ్లో ఉన్నాయని ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఫోటో ఎడిట్ చేయడం అనేది లైక్ మనకి మై అడ్వర్టైజ్మెంట్స్లోకి వెళ్తే లైక్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పెన్సిల్ సింబల్తో. ఇది ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు తర్వాత ఫోటో అనేది అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత కూడా, ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఎడిట్ ఆప్షను ఎక్స్ప్లెయిన్. ఎడిట్ ఆప్షన్లో మీరు ఒకవేళ ఏమైనా లైక్ డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలనుకున్నా సరే ఇనిషియల్గా 1 monthకే అంటారు, లైక్ తర్వాత లేదు లైక్ 2 months అన్నప్పుడు లైక్ మీరు లైక్ మల్టిపుల్ మంత్స్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్డేట్ చేయొచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి లైక్ క్యాలెండర్ ఇది ఇంకా డెవలప్ చేస్తున్నాము. సో ఇదేంటంటే మీరు యాడ్ చేసినటువంటి ఇమేజెస్ అవన్నీ కూడా ఇక్కడ జనవరి మంత్లో ఎలా కనపడుతుంది, ఫిబ్రవరిలో ఎలా కనపడుతుంది, లైక్ కంప్లీట్ క్యాలెండర్ వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నాము. సో తర్వాత లైక్ మీకు డాష్బోర్డ్ ఇచ్చే టైంకి ఇది కూడా ఫినిష్ అవుతుంది, ఓకే. సో ఇది ఓవరాల్గా డాష్బోర్డ్. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఫోటో వస్తుంది. ఇక్కడ బేసిక్గా ఇక్కడ వచ్చేసరికి మీ నేమ్ వస్తుంది, ఓకేనా. ఈ ఫోటో ఈ నేమ్ అనేది లైక్ ఇక్కడ ఏదైతే లైక్ ఈ టాప్లో ఇది కూడా డిజైన్ చేంజ్ చేస్తాము, కానీ ఇక్కడ ఈ కార్నర్లో లైక్ మండల్ రిపోర్టర్ అని చెప్పేసి మీ ఫోటో మీ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. సో మీరు ఒకవేళ ఈ ఫోటో నేమ్ అప్డేట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉండాలనుకుంటే మొబైల్ అప్లికేషన్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెండు ఇక్కడ చూసుకోండి. మీకు మొబైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఆల్రెడీ చాలామంది అప్డేట్ చేసుకుంటున్నారు ఫొటోస్. సో ఇక్కడ మీరు ఏదైతే ఫోటో ఇక్కడ పేరు ఉంటుందో అవి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మెయిన్గా డాష్బోర్డ్లో ఫస్ట్ మీరు లైక్ ఎవరితోనైనా ఒక పొలిటీషియన్ లేదంటే షాప్ ఓనర్తో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడినప్పుడు
మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకేనా మీరు లైక్ ఇమేజ్ కాకుండా మిగిలిన డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఇనిషియల్గా ఎంటర్ చేసి రిజర్వ్ చేసుకోండి. వన్స్ ఒకలా ఇమేజ్ డిజైన్ చేయడం అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత లైక్ మై అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా లైక్ మనకి యొక్క డెమో ప్లాట్ఫామ్ యొక్క డెమో. సో ఇంకా ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు కంప్లీట్ ఓన్లీ డెమోకి ఇంకొక వీడియో తర్వాత రికార్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి ప్రైజెస్ కూడా అబ్జర్వ్ చేసుకోండి మీరు. లైక్ 2000, 3000, 4000 ఇలా ఉంటాయి. ఓకేనా. మీరు ఇది మినిమం అమౌంట్. సో మ్యాక్సిమం మీరు ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే సో మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉండి లైక్ మీరే టాప్లో ఉంటే లైక్ ఎక్కువ పోస్టులు చేసి మీకు ఇంకా ఐడి కార్డు రాకపోతే ఆఫీస్ నెంబర్లకి కాల్ చేయండి. ఓకేనా. ఇంకొకటి చూడండి, ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి చాలా తక్కువ టైమే ఉంది. యాక్టివ్గా నేను ఇది చేయగలను అంటే మాత్రమే మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి. లేదు అంటే ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇద్దాము. కొన్ని మండలాల్లో చాలామంది యాక్టివ్గా ఉండి చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండి లైక్ పాల్గొనడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ముందే చెప్పండి, ఆ ఐడి కార్డు లేదంటే లైక్ ఆపర్చునిటీ ఆ మండలంలో వేరే వాళ్ళకి ఇద్దాము. నెక్స్ట్ కొంతమంది లైక్ కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అంటే నేను వెళ్ళి అడగలేను అని అనుకుంటే ఎవరైనా లైక్ అడ్వర్టైజ్మెంట్స్ని లైక్ చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు లోకల్లో. సో వాళ్ళని హెల్ప్ తీసుకోండి. లైక్ వాళ్ళు వెళ్ళి షాప్స్కి వెళ్ళడం కానీ లైక్ ఎవరైనా అడగడం కానీ అలాంటిది ఎవరైనా హెల్ప్ తీసుకొని చేస్తే మనకి చాలా తక్కువ టైం ఉంది. మీరు ఎవరైనా లోకల్లో హెల్ప్ తీసుకోండి. వాళ్ళకి లైక్ ఒక 10,000, 20,000 ఇస్తానని చెప్పేసి హెల్ప్ తీసుకొని చేయండి. ఖచ్చితంగా లైక్ ఇది లైక్ ఒక షాప్ అతనికి లైక్ ఒక 2,000, 3,000 ఇచ్చి ఒక మంత్లో అడ్వర్టైజ్మెంట్ వేయించుకోవడం లైక్ వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు, వాళ్ళు ఇవ్వగలరు. సో మనం ఏంటంటే అప్రోచ్ అయ్యి మనం కలెక్ట్ చేసుకోగలగాలి. ఒకవేళ మీరు వెళ్ళి అడగలేకపోతే లైక్ వేరే వాళ్ళని ఎవరినైనా లోకల్లో హైర్ చేసుకొని లైక్ అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మేము చెప్పినట్టుగా మీ నేము మీ ఫోటో అనేది క్యాలెండర్ మీద ఉంటుంది. లైక్ మనం ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత లైక్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మీరు లైక్ దీంట్లో మీ 24 న్యూస్లో రిపోర్టర్ అని. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ 1 year వరకు యాక్టివ్గా ఉండి మీ మండలంలో అన్ని న్యూస్లని కవర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకోటి రిజర్వ్ కాన్సెప్ట్ చెప్పాను కదా, లైక్ మీరు రిజర్వ్ చేసుకోండి. తద్వారా లైక్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది, ఎన్ని రిజర్వ్ అయ్యి ఉన్నాయి, ఎన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఇంకొక విషయం, ఒకవేళ మీ మండలం చిన్నదని మీరు అనుకుంటే సో పెద్ద మండలం ఏదైతే నియర్ బై ఉంటుందో టౌన్ లైక్ ఎక్కువ షాపింగ్కి వెళ్ళే ప్లేసెస్ అలాంటివి ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేసుకోండి. సో ఏంటంటే లైక్ చిన్న మండలాల్లో లైక్ ఎక్కువ షాప్స్ లేకుండా మనకి కొన్ని ఉంటాయి మండలాలు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఆ మండలం వాళ్ళు వేరే దగ్గరలో ఉన్నటువంటి పెద్ద మండలానికి వెళ్తారు కాబట్టి సో అక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, ప్రతి జిల్లాకి ఒక వాలంటీర్గా ఎవరినైనా లైక్ ఎక్కువ పోస్టులు చేసి యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము. సో అది ఎవరైనా యాక్టివ్గా ఉండి లైక్ స్టార్టింగ్ నుండి యాక్టివ్గా ఉండి మీరు ఎక్కువ పోస్టులు చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఈ మంత్ ఎండ్ కల్లా లైక్ మీ నేమ్ ఇవ్వండి. సో మిమ్మల్ని లైక్ మన డిస్ట్రిక్ట్కి ఒక ఇద్దరిని ఫైనలైజ్ చేస్తాము. సో అలాగే లైక్ జనవరి మంత్ నుండి లైక్ మన యాప్లోనే అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఆన్లైన్ పేమెంట్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క యూజర్ కూడా వాళ్ళ యొక్క యాడ్స్ని పోస్ట్ చేసుకునేలా ఉంటుంది. సో మీరు రాసే వార్తకు కూడా వాళ్ళు కింద బ్యాడ్ యాడ్ యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. తద్వారా మీకు ఫైనాన్షియల్గా జనవరి మంత్ ఎండ్ కల్లా సంక్రాంతి టైం కల్లా మేము రిలీజ్ చేయాలని చెప్పి చూస్తున్నాము. సో అది కూడా మీకు ఫైనాన్షియల్గా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీరు ఈ ప్లాట్ఫామ్లో లైక్ ఉన్నట్లయితే మీకు ఫ్యూచర్లో కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనందరం కలిసి ఈ ప్రాసెస్ని ఎంటైర్ క్యాలెండర్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాము. సో మీకు ఇంకా గుడ్ న్యూస్ కూడా జనవరి ఫిబ్రవరి మంత్లో ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతాను ఖచ్చితంగా. అదేంటంటే ప్రజెంట్ నేను అమెరికాలో ఉంటున్నాను. సో మన యొక్క న్యూస్ ప్లాట్ఫామ్ మీద రీసెర్చ్ చేయడం కానీ లైక్ ఫండింగ్ కోసం ఇక్కడ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ని కానీ సక్సెస్ చేస్తే అది నాకు ఇక్కడ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫండింగ్ కోసం కానీ లైక్ రీసెర్చ్కి. ఓకేనా. సో మనందరం కూడా ఇష్టంతో కష్టపడి చేద్దాము.
దీన్ని సక్సెస్ చేసుకుందాము. ఓకేనా? సో తద్వారా మనకి ఫ్యూచర్లో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఇంకొక విషయం ఏంటంటే లైక్ మీరు ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ ఏమైనా మీకు ఏమైనా లైక్ డౌట్స్ ఉన్నా సరే, టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆంధ్రాకి తెలంగాణకి సపరేట్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో సో ఈ ఏదైతే లైక్ మనకి ఈ పాస్వర్డ్ లైక్ అంటే ఈ లాగిన్ డీటెయిల్స్ కానీ లైక్ ఐ మీన్ లాగిన్ వెబ్సైట్ లింక్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మండే సాయంత్రం లైక్ సోమవారం సాయంత్రం కల్లా మీ అందరికీ ఎవరికైతే ఐడి కార్డ్స్ వచ్చున్నాయో కొత్త ఐడి కార్డ్స్ వాళ్ళందరికీ లాగిన్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? మీ పక్క మండలంలో లైక్ ఆల్మోస్ట్ ఆంధ్రాలో అయితే 80% మండలాలకు మనం ఐడి కార్డ్స్ లాస్ట్ టైం ఇచ్చున్నాము, ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాము. సో మిగిలిన 20% మండలాలు కూడా లైక్ వేకెన్సీస్ లైక్ ఖాళీగా ఉన్న మండలాల్లో కూడా మనం నెక్స్ట్ మేము ఒకసారి చూసి ఖాళీగా ఉన్న మండలాల్లో కూడా ఇస్తాము. ఒకవేళ మీ హెల్ప్ కావాలంటే మీ హెల్ప్ తీసుకొని వేరే మండలంలో ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇది ఓవరాల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. సో అందరం కలిసి దీన్ని సక్సెస్ చేద్దాము. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.